నమస్తే, నేను మీ సతీష్. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరో సంచలనమైన పేరు తెరపైకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ మరి కోట్ల రూపాయలు ఈ కుంభకోణం ద్వారా ఆర్జించారు అనేటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నిన్న ఈడీ ఆయన్ని విచారించింది. ఈ రోజున కూడా విచారణ జరుపుతూ ఉంది. అయితే కేవలం జగన్ పిఏని అరెస్ట్ చేయడానికి ఒక కుట్ర పన్నుతా ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్కి కూటమి ప్రభుత్వం ఈ కుట్రలు చేస్తూ ఉంది. మేం పోర్బాటకి పిలుపునిస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఈ పిఏ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారు అంటూ వైసీపీ చేస్తున్నటువంటి అలిగేషన్స్ ఎలా చూడాలి? ఇదే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఏదైతే మద్యం కుంభకోణం కేసు ఇప్పటికే అది ఎలాంటి బలుపులు తీసుకుందో చూసాం. కానీ ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ను ఈడీ విచారిస్తోంది. అయితే ఈ విచారణ అనేది కూటమి కుట్ర అంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలు. కేవలం ఏదో జగన్మోహన్ రెడ్డి నిన్న ఆయన 3 దఫాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు. జూన్ 4 నుంచి జూన్ 12 వరకు 2 ఏళ్ల వెన్నుపోటు పాలన చంద్రబాబుది అంటూ. సో దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారు అనేటువంటి ఈ ఆరోపణలు ఎలా చూడాలి? అంటే అదేంటిది తన యొక్క వెన్నుపోటుకి 2 ఏళ్ళు పోరుబాట ఏదో పిలిపించాడు. పోరుబాటని డైవర్ట్ చేయడానికి శశికళ ఖాతాలో 20 కోట్లు వచ్చినాయా? పోరుబాటని డైవర్ట్ చేయడానికి 3 రాష్ట్రాల్లో 5-6 నగరాల్లో ఇన్ని ప్లాట్లు కొన్నాడా నాగేశ్వర రెడ్డి? ఇప్పుడు కేఎన్ఆర్ ఇవాళ అతని తల్లిదండ్రులు ఏదో చిన్న టిఫిన్ కొట్టు నడుపుకునేవాళ్ళని, అతని జీతం 10,000 సాక్షిలో అని, జగన్ పిఏగా చేరి ప్రభుత్వ ఖజానాకేమో నెలకు 2 లక్షల జీతం పెట్టించుకున్నాడు. అట్లా పెట్టించుకున్నా నీకు ఎంత వచ్చుద్ది? 5 ఏళ్లలో 1 కోటి రూపాయలు వచ్చుద్ది. ఖర్చులు బాను నీకేం మిగులుద్ది? అందుట్లో మహా మిగిలితే ఒక 40-50 లక్షలు మిగులుతాయో. దాంతో ఒక డబల్ బెడ్రూమ్ ప్లాట్ కొనుక్కోగలవు. కానీ ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని ప్లాట్లు? ఇప్పుడు ఇక్కడ 10 ఎకరాలు కొన్నారట, ఇక్కడ తిరుపతిలో. అసలు ఇది ఎట్లా బయటకు వచ్చింది? ఇది డైవర్షన్ కాదు. మొన్న ఏం జరిగింది? చెవిరెడ్డి భార్య పిల్లల్ని విచారించింది. లక్ష్మీకాంతమ్మ, హర్షిత్, మోహిత్ రెడ్డి వాళ్ళని విచారిస్తే అదేదో కేవీపీ అదే ఇన్ఫ్రా ఏదో ఉంది, దాంట్లో దాని పేరిట 47 ఎకరాలు కొన్నారంట. కేఎంఆర్ ఇన్ఫ్రా 47 ఎకరాలు కొంటే అందులో 10 ఎకరాలు నాగేశ్వర రెడ్డి భార్య పేరిట కొన్నారు. కేవీబీపురం మండలంలో ఆ ఒల్లూరు అనే చోట 10 ఎకరాలు మార్కెట్ వాల్యూ ఎంత చూపించాడు కేఎన్ఆర్? అదే రిజిస్ట్రేషన్ అది 8 లక్షలు చూపించినట్టున్నాడు ఎకరం. అంటే 8 కోట్ల జనరల్గా అదే చూపిస్తున్నారులే. అంటే 10 ఎకరాలు 18 వేసుకో, ఎంత? 80 కోట్ల. ఎక్కడి నుంచి వచ్చాయి? బ్యాంక్ అకౌంట్లో ఆమె పేరిట 20 కోట్లు ఉన్నాయట. ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు ఈ ప్లాట్లు ఏంటి? కడపలో ఒక ఇల్లు, లేకపోతే బేగంపేటలో ప్లాటు, బెంగళూరులో ప్లాటు, తిరుపతిలో ప్లాట్లు, ఇక్కడ బెజవాడలో ఒక ప్లాటు, మొత్తం అసలు తుడిచిపెట్టారా? అంటే ఆ రోజు అప్పట్లో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఈ డిస్టిలరీల యజమానులు వీళ్ళందరితో జగన్ని మీటింగ్ పెట్టించాలంటే అసలు నీకు తెలుసు కదా, కేఎన్ఆర్ 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 మారు మోగింది ఆ పేరు. జగన్మోహన్ రెడ్డే చెప్తాడు కేఎన్ఆర్ని అడగండి, కేఎన్ఆర్తో మాట్లాడండి, కేఎన్ఆర్ని అడిగారా అంటే ఇదే అర్థం. బావమరిది పేరిట ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడంట. ఎవరు? కేఎన్ఆర్. అసలు గమ్మత్తు చూసావా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా పెట్టాడు. ఏది? కొడుకుల పేరిట సాఫ్ట్వేర్ కంపెనీలు, 8 డొల్ల కంపెనీలు. చెవిరెడ్డి కూడా పిఏల పేరిటే. ఎవరు? బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణ అరెస్ట్ అయినట్టున్నారుగా. నవీన్ ఇన్ఫ్రా లేకపోతే అతనెవరు? హరీష్ సర్వీసెస్, కుర్రా డైరీ సర్వీసెస్. పన్నాళ్ళని డైరెక్టర్లుగా పెట్టి పిఏలని, డ్రైవర్లని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే ఇప్పుడు ఇతను జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఒక పిఏ కాదు, వాళ్ళ బాబాయ్ పిఏ ఎవరు? చిన్నప్పన్న. ఎవరైనా? వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న 13 ప్లాట్లు కొన్నాడు. ఎక్కడ? విశాఖపట్నంలో. తగరపు వలసలో 5 ప్లాట్ల. నీకే తెలియాలి, ఇప్పుడు మర్రిపాలెంలో 3 ప్లాట్లు. అంటే ఇప్పుడు అతని జీతం ఎంత? ఇంక ఇతను అయ్యం. ఎవరు? కేఎన్ఆర్కి 2 లక్షలు పెట్టినట్టున్నాడు నెలకి. అతనికి 75,000 ఏపీ భవన్లో లైజనింగ్ ఆఫీసర్గా. అరే అసలు ఏ విధంగా 13 ప్లాట్లు కొన్నాడు? అంటే అతనేమో డైరీ యజమానులు బ్లాక్మెయిల్, సుబ్బారెడ్డి పేరు చెప్పడం, వసూళ్ళు చేయటం. ఎంత ఇస్తావు? కిలోకి 25 ఇస్తావా, 50 ఇస్తావా?
అబ్బోలే బాబా డైరీ, విపుల్ జైన్, పొమిల్ జైన్, వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ నిలబెట్టి వసూళ్లు చేశారని, దాంతోనే అతను కొన్న ప్లాట్లు, ఆ తర్వాత అతని బ్యాంక్ అకౌంట్లు, ఇతని పెళ్ళాం బ్యాంక్ అకౌంట్లు ఎంత ఉంది, 20 కోట్ల. అతని బ్యాంక్ అకౌంట్లు అయితే 4,69,00,000. అంటే 4,69,00,000లో 5 లక్షలు ఉంచి చిన్నప్పనికి 4,64,00,000 లాగి పారేశారు యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వమంటాడు సుబ్బారెడ్డి, లేకపోతే మేడం స్వర్ణ. ఇప్పుడు ఇతను భార్య ఎవరు, ఇప్పుడు శశికళ, కేఎన్ఆర్ భార్య శశికళ పేరిట ఎంత ఉంది బ్యాంకులో, 20 కోట్ల. ఉంచారా తీసేశారా? 2 లక్షల నుంచి మొత్తం లాగిపారేశాడా జగన్మోహన్ రెడ్డి? మొత్తానికి ఈడీ వచ్చి పడింది, సెక్రటరీని అరెస్ట్ చేశారు. జగన్ సెక్రటరీ అతనేంటి మరదల పేరిట, లేకపోతే బినామీ శ్రీధర్ పేరిట ముత్తుకూరు మండలంలో ఉన్నట్టున్నాడు, నెల్లూరు జిల్లా. ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయినట్టున్నాడు, జైల్లో మరి బయటకు వచ్చినట్టున్నాడు. జగన్ ఓఎస్డి అరెస్ట్ అయ్యాడు. అతను కూడా కొడుకు పేరిట ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు. వీళ్ళమ్మ కడుపులు మాట, అసలు మామూలుగా పెట్టాల సాఫ్ట్వేర్ కంపెనీలు. అది కూడా జగన్ సీఎంగా ఉన్నప్పుడే, అది కూడా 2021-23 మధ్య ఈ కొన్న ఆస్తులు కానీ, ఈ పెట్టిన కంపెనీలు కానీ. కోడల పేరిట అయితే బాన్స్వాడలో కొన్నాడు ఎవరు, మన ఓఎస్డి. ఇక్కడ హైదరాబాద్ రామచంద్రపురం దగ్గర కూడా కొన్నాడు కృష్ణమోహన్ రెడ్డి. ఓఎస్డి అంటే ఆయన ఎవరు, మన ఆడిటర్ ఎవరు, ఫైనాన్స్ డైరెక్టర్. అతనైతే అసలు మైసూరు తుడిచిపెట్టాడు, రియల్ ఎస్టేట్. మైసూరులో 1000 కోట్లతో రియల్ ఎస్టేట్. అంటే జగన్ ఇప్పుడు మనం ఏంటంటే జగన్ చుట్టూ ఉన్న బంట్లందరినీ లేపేశారబ్బా. అదే బంట్లే కాదు, అటు మంత్రిని లేపారు, లేకపోతే ఎవరైనా ఏనుగులు లేపారు, లేకపోతే అది అశ్వం కూడా లేచిపోయినట్టుంది, శకటాలు మొత్తం అన్నీ కొట్టుకుంటూ వచ్చారు సదరంగం. ఈడీ బాగా ఆడుతోంది. ఇక చెక్మేట్ ఎప్పుడు చెప్తావు రాజుకా? థ్యాంక్ యూ. నమస్తే.